హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్. సరే ఒకసారి ఒక మాట వినండి. మన ఛానల్ కోసం ఒకటి వేరే స్టార్ట్ చేస్తున్నాము. ఏంటంటే ఒక తెలంగాణ స్టైల్లో అంటే స్క్రిప్ట్ రాసే వాళ్ళు కావాలండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8340080553 అండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు తినేవారండి, చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మా దగ్గర ఒక క్రేటా ఉందండి ఇప్పుడు 1.6 S6 ప్లస్, ఇది డ్యూయల్ టోను. చూపిస్తాను. మారుతి 2016 షోరూమ్ ట్రాక్ ఉంది, 1,23,000 ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫొటోస్ మాత్రం బిల్కుల్ అడగకండి సార్. ఎందుకంటే దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ ప్రతిసారి చెప్తున్నాను. ప్లీజ్ అట్లా చేస్తున్నారు కొంతమంది. వీడియో చివరకు చూసిన తర్వాత సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్, దయచేసి చెప్తున్నాను మీకు. ఎందుకంటే వెహికల్ నచ్చితే నచ్చచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ప్రైస్ పరంగా కానీ వెహికల్ పరంగా నేను చెప్పిన దాన్ని బట్టి మీకు నచ్చితే నచ్చచ్చు, లేకపోతే లేదు. అందుకోసం చెప్తున్నాను. ఒకసారి వీడియో చివరికి చూసిన తర్వాత కాల్ చేయండి సార్. ఓకేనా. ఒకసారి మీకు బయట నుంచి వ్యూ ఇప్పిస్తే చూడండి, మీకు వెహికల్ ఎట్లా తెలుసు సార్. దాన్ని బట్టి నేను చెప్తున్నాను మీకు, వేరే ఉద్దేశం కాదు. వెహికల్ తీసుకున్న ముందు 1-2 సార్లు చూసి తీసుకోండి సార్. లేదంటే మీకు ఎవరైనా తెలిసిన మెకానిక్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చుకొని చూసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా చెప్తున్నాను, గ్యారంటీ చెప్తున్నాను. ఓకేనా సార్. ఒకసారి బయట నుంచి చూపిస్తే చూడండి, మీకు ఎట్లా ఉంటుంది వెహికల్ బట్టి మీరు డిసైడ్ కాండి సార్. ఓకేనా. ఇదే చెప్పిన వెహికల్ క్రేటా. ఇది మన ఛానల్ పేరు, నా నెంబర్ అండి. దీనికి ఫోన్ చేయొచ్చు మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉందండి, షోరూమ్ ట్రాక్, 1,23,000 ఉందండి. డ్యూయల్ టోను వెహికల్ మాత్రం ఓకే. చిల్డ్ ఏసీ ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి, మీకు ఇంటీరియర్ ఎట్లా తెలుస్తుంది. ఇట్లా ఉంది సార్, లోపల మాత్రం ఇట్లా ఉంది. ఒక సీట్ కూడా కొంచెం డ్యామేజ్ ఉంది, చూసుకోవచ్చు. లోపల చూసుకుని ఇట్లా ఉంది సార్. మీకు అక్కడ సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఒకసారి బయట చూసుకుంటారా, మీకు ఐడియా ఉంటుంది సార్. అది బయట స్క్రాచెస్ మాత్రం ఏం లేవు సార్ ప్రజెంటు. డీజిల్ వర్షన్ అది. వెహికల్ మాత్రం ఓకే ఉంది, టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి చూడండి ఇంటీరియర్. కింద మ్యాటింగ్ చూసుకుంటే ఓకే ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు సార్ దీని ప్రైస్ వచ్చి 9,20,000 చెప్తున్నా సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది, మీరు మాట్లాడుకోవచ్చు. ఇట్లా ఉంది. కొంచెం సాయంత్రం అయింది కాబట్టి కొంచెం చీకటి అనిపించచ్చు, కానీ వెహికల్ మాత్రం ఓకే ఉంది. ఓకేనా. 2016 మోడల్, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఓనర్. ఇది దీనికి ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ దీనికి. ఓకేనా. మీకు ఇంజన్ స్టార్ట్ చేసి రీడింగ్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. ఇంజన్ సౌండ్ ఎట్లా ఉందో మీకు కూడా ఐడియా ఉంటుంది సార్, చెప్తున్నాను. మీకు కూడా ఒకసారి గమనించండి ఇంజన్ సౌండ్ ఎట్లా ఉందనేది, కొంచెం ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఓకే సార్. రీడింగ్ మాత్రం 1,23,000 సార్. షోరూమ్ ట్రాక్ అని ఓనర్ చెప్తున్నాడు. ఓకేనా. మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూసి చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా గ్యారంటీ. మనం చెప్పాల్సిన పద్ధతి మనం చెప్పాలి. పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ సార్. మీకు బ్యాక్ సైడ్ ఏసీ కూడా ఆన్ చేసి చూపిస్తాను, మీకు ఎట్లా ఉందో తెలుస్తుంది. ఏసీ కూడా ఆల్రెడీ ఆన్ చేసాను నేను. ఏసీ మాత్రం ఆల్రెడీ చెక్ చేసిన కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను మీకు కూడా. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు ఏసీకి మాత్రం. గేర్స్ వచ్చేసి మాన్యువల్ ఉందండి, ఇది చూసుకోవచ్చు. 6+1 ఇది. ఓకేనా. మీకు రివర్స్ ఎట్లా పైన కెమెరా అది కూడా డిస్ప్లే చూపిస్తాను, చూసుకోవచ్చు సార్. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఇట్లా వర్క్ చేస్తుంది. ఓకేనా. మీకు ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను, లైటింగ్ చూపిస్తాను, బీడింగ్ చూపిస్తాను, ప్రతి ఒక్కటి చూపిస్తాను. కాకపోతే మీరు కొంచెం టైం ఇచ్చి చూస్తే మీకు ఐడియా ఉంటుంది సార్ అది. ఓకే చెప్తాను, కొంచెం చూడండి, మీకు కూడా ఐడియా కోసం సార్ ఇది. ఓకే. మీకు తీసుకోరా అనేది సెకండ్ మ్యాటర్, కాకపోతే ఫస్ట్ అయితే మీకు ఐడియా కోసం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇంజన్ సౌండ్ చూపిస్తా చూడండి ఒకసారి, మీకు వినిపిస్తాను. ఎట్లా ఉంది సార్ ఇంజన్ సౌండ్ మాత్రం. మీరు ఖచ్చితంగా ఇవి చెక్ చేసుకోవాలి సార్. ప్రతి దాంట్లో చెప్తాను. మీరు ఆపరైన పిల్లర్లు అంటారు కదా, పిల్లర్స్ మరి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇవి కూడా, ఇది కూడా అంతే ఉంది, సేమ్ అట్లే ఉన్నాయి. ఇక్కడ ముంగట మాత్రం ఏం చేంజ్ ఏం కాలేదు సార్, షో పట్టి కానీ ఏం చేంజ్ ఏం కాలేదు.
షోరూమ్ ట్రాక్ అంటే మీరు ఖచ్చితంగా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు, అది కూడా గ్యారంటీ చెప్తాను నేను. బ్యాటరీ ఓకే ఉంది. బ్యాటరీ 3/24 అండి, ఈ సంవత్సరం వేసింది బ్యాటరీ. ఓకే, మీకు లైటింగ్ చూపిస్తా చూడండి. లైటింగ్ చూసుకుని హెడ్ లైట్ ఓకే ఉందండి, ఇండికేటర్ ఓకే ఉంది, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను, చెప్తాను కూడా నేను. ఏదైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీకు చెప్పేస్తాను. ఇది కూడా చూసుకోవచ్చు అండి, ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్ కూడా ఓకే ఉన్నాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే, హెడ్ లైట్ ఓకే, ఫోగ్ ల్యాంప్ ఓకే. ఓకేనా. మీకు మిర్రర్ సైడ్ చూసుకుంటే కూడా ఇండికేటర్స్ వర్క్ చేస్తున్నాయి. మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను నేను. ఇది కూడా ఓకే ఉంది, మిర్రర్ సైడ్ కూడా. మీ గ్లాస్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను సార్. వీడియో చివర చూడండి సార్, మీకు చూస్తే దానివల్ల మీకు కష్టమా నష్టమా అని అన్నీ చూపిస్తాను నేను మీకు కూడా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్యాక్ సైడ్ ఓకే ఉందండి, మిర్రర్ ఓకేనా. ఇది కూడా చూసుకోవచ్చు, మిర్రర్ సేమ్ అంతే ఉంది, ఓకేనా. మీకు బీడింగ్ కూడా చూపిస్తాయి ఇప్పుడు చూడండి. టైర్స్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను మీకు, ఎందుకంటే ఐడియా ఉండాలి మీకు కూడా ఎవరికైనా కానీ. చూసుకోవచ్చు, టైర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి. టైర్స్ మాత్రం ఒక 60-70% ఉంటాయి సార్ ఇవి టైర్స్ మాత్రం. చూసుకోవచ్చు, టైర్స్ మాత్రం వర్క్ చేస్తున్నాయి, బాగానే ఉన్నాయి టైర్స్ కూడా, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు, టైర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ టైర్స్ చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మాత్రం 50% ఉంటాయి సార్ ఇవి, నా లెక్కనే చెప్తున్నాను మీకు నేను. మీకు డిక్కీ కూడా ఓపెన్ చూపిస్తాను. ఇది కూడా చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. ఓకే, ఫస్ట్ చూసుకోవచ్చు ఇది కూడా. ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు అండి. డిక్కీ మీకు ఇక్కడ డ్యామేజ్ అయిందా లేదు కూడా తెలుస్తుంది అని చెప్తున్నా సార్. మీకు కరెక్ట్గా అనిపించకపోతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రండి. వెహికల్ మాత్రం ఇట్లా ఉంది, లోపల చూపిస్తా. ఓకే, స్టెఫినీ ఉందండి, చూసుకోవచ్చు. స్టెఫినీ మాత్రము ఓకే 70% వరకు ఉంది. ఇందులో జాకు, రాడు, పాన్ అన్నీ ఉన్నాయి ఇందులో, చూసుకోవచ్చు. స్పేస్ మాత్రం ఇట్లుందండి, చూసుకోవచ్చు. బయట చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది. మీకు బీడింగ్ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చండి, బీడింగ్ మాత్రం ఇట్లా ఉంది, ఇక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ కాదు సార్. ఢిల్లీ వెహికల్స్ అని చెప్పి అడుగుతున్నారు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, అయినా అడుగుతున్నారు. వాళ్ళ డౌట్స్ నేను క్లియర్ చేస్తున్నాను ఖచ్చితంగా నేను. మీకు ఇట్లా ఎవరు కూడా చూపించారండి, నేను చూపిస్తున్నాను చెప్తున్నాను సార్. నాకేదో లెంత్ కోసం పెట్టుకోవట్లేదండి, వెహికల్ చెప్తే ఓకే మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను. నేను డైరెక్ట్ ఫ్రామ్ట్గా చెప్పేస్తున్నాను కాబట్టి మీకు ఐడియా ఉంటుంది సార్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. డోర్స్ చూసుకుంటే మాత్రం డోర్స్ ఓకేనండి, డోర్స్ మాత్రం ఏమి చేంజ్ ఏం లేవు. ఇది చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. చూసుకోవచ్చండి, ఇది ఒక్కటి చిన్నగా లేస్తుంది. ఇది అంటే ఖరాబ్ ఏం కాలేదు, పెట్టుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటుంది, ఇది డ్యూయల్ టోన్ ఇది. ఓకే, ఏసీ మాత్రం వర్క్ చేస్తుందండి. ఓవరాల్ ఇండియాలో మాత్రం ఇట్లా ఉందండి. రూఫ్ తీసుకుంటే మాత్రం ఓకే ఉంది. రూఫ్ మీకు కనిపించకపోవచ్చు, కొంచెం నైట్ టైం అవుతుంది, ఇది వర్షం కారణంగా మబ్బులు పడ్డాయి కాబట్టి చెప్తున్నాను, ఇట్లా చూపిస్తున్నాను, ఓకేనా. ఇందాక చూపించిన వెహికల్ అండి క్రేటా అండి, ఇది 1.6 SX ప్లస్ అండి. ఇది మన దేశం 2016 షోరూమ్ ట్రాక్ ఉంది, 1,23,000 ఉందండి. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ లేదు, సింగిల్ ఓనర్ ఉంది, అది కూడా రీడింగ్ చూపించాను. టైర్స్ బాగున్నాయి, డబల్ కీస్ ఉన్నాయి సార్. ఇది ప్రైస్ వచ్చేసి 9,20,000 చెప్తున్నా సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సార్. ఇంకొక విషయం ఏంటంటే, మన తెలంగాణలో ఎవరైనా కొంచెం స్క్రిప్ట్ రాసేవాళ్ళు, రైటర్స్ అంటే షార్ట్ ఫిల్మ్ కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, ఓకేనా సార్. ఇంకొకటి సార్, ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఒక 50K సబ్స్క్రైబర్లు కావాలని కోరుకుంటున్నానండి. కొంచెం సపోర్ట్ చేస్తే మన ఇంకా ఛానల్ ముందుకెళ్తుంది, ఓకేనా సార్. చాలా వరకు స్కిప్ చేస్తున్నారు, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. జై జవాన్, జై కిసాన్,
జై హింద్.